సెప్టెంబర్ 29 దేవుని వాక్య ధ్యానం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఇర్మియా 31:13. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క మహాకృప మనలను క్షేమంగా ఆనందంగా ఉంచేటువంటి ఈ ఉన్నతమైన స్థాయిని బట్టి నేను దేవునిలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉదయము మనము ప్రభు ఇచ్చే వాగ్దానం లేదా ప్రభు మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను నడిపించేవాడు, మనలను ముందుకు సంతోషంతో ఆనందంగా ఉండాలని ఆయన ఎప్పుడు కూడా మన పక్షాన ఉండే దేవుడు. నీవు నీ జీవితంలో కలిగి ఉన్న విచారాన్ని బట్టి, నీకున్న ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని బట్టి చాలాసార్లు బాధపడుతూ ఉన్నావా? నాకు కావలసినటువంటి ఆనందకరమైన జీవితం నాకు రావట్లేదేంటి అనేటువంటి ఆలోచనలు ఉన్నవా? నాలో ఉన్న ఈ బాధ, ఈ దుఃఖం ఎప్పుడు తొలగిపోతుంది అని ఎదురు చూస్తున్నావా? ప్రభు అంటున్నాడు, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలగచేతును అని ప్రభు ఆనాటి ప్రజలకు తెలియజేసిన రీతిలో నీకును తన వాగ్దానము ద్వారా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ప్రతి మాట మనలను ఉన్నతమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచనలో ఉంచుకోవాలి. ప్రభు చిత్తము మనలను ఉన్నతంగా ఉంచుతుంది. ప్రభువు ఆయన కలగజేసే ఆనందం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనలను దేవునితో ఉండేలా చేస్తుంది. అందుకే యెహోవా మాట వినుడి అని ఇర్మియా ప్రవక్త ద్వారా ఆనాటి ప్రజలకు ప్రభు తెలియజేశాడు. ఆయన మాట వినేవారికి కలిగే ఆశీర్వాదం, ఆయన మాటను లక్ష్య పెట్టే వారికి కలిగేటువంటి గొప్ప దీవెనలను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, మరి నీ జీవితంలో విచారం ఉందని విచారపడకు. అది సంతోషంగా ఆనందంగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు. దాన్ని కొట్టివేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని మాటలు మాత్రమే విను. లోకానుసారమైన మాటలు, లోక సంబంధమైనటువంటి మనుషులతో సహవాసము ద్వారా నీ విచారాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. చాలాసార్లు ప్రభువు మనకు శిక్ష వేయడు, కానీ మనము స్వయంకృత అపరాధం వలన మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, ఇరుకులే అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. విచారం కొట్టివేసి నీకు ఆనందాన్ని అనుగ్రహించే దేవుని వైపు చూడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీవు ఉన్నతమైన దేవుడవు. విచారాన్ని ఎప్పుడూ కూడా నీ బిడ్డల ఎడల ఉండాలి అని కోరుకొని దేవుడవు. విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని అనుగ్రహించే గొప్ప మనసున్నటువంటి దేవుడవు. దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులలో తోడుగా ఉండండి. వారు తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా ఉండ కృప దయచేయండి. ప్రభా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. నేడు ప్రభా, జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించి నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల మీకు తోడుగా ఉండి మీ విచారము కొట్టివేసి మీకు ఆనందాన్ని ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్.